ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన మరోవైపు రాజకీయంగా కూడా బలపడే ప్రయత్నాలను క్షేత్రస్థాయిలో చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నట్టు ఆ దిశగా వాళ్ళు కార్యాచరణ సిద్ధం చేసుకుంటూ ఉన్నట్లయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అండ్ అదే సమయంలోనే వాళ్ళ పార్టీ పరంగా కొన్ని ముఖ్య నియోజకవర్గాల్లో, మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి విభేదాలను అలా, వైషమ్యాలను అలా, లేకుంటే మరొకటి అలా, పేరు ఏదైనా పెట్టండి, కానీ అక్కడ జనసేన పార్టీలో ఉన్న లుకలుకల మీద ఆయన దృష్టి పెట్టి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. యాక్చువల్గా మర్రెడ్డి శ్రీనివాస్ అక్కడ ఇన్ఛార్జిగా ఉండే ఆయన చాలా యాక్టివ్గా ఆయన పేరు వినిపిస్తూ ఉండే. ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యులందరూ కూడా నియోజకవర్గానికి సంబంధించి ఆయన్ని కలిసి ఆయన దగ్గర అనుమతి తీసుకున్న తర్వాత ఏదైనా పని చేసుకుంటూ వచ్చేవారు. ఏమైందో కానీ ఆయన మీద అదే నియోజకవర్గం నుంచి కొన్ని కంప్లైంట్స్ రావడం, ఆ తర్వాత ఆయన ఇన్ఛార్జిగా పక్కన పెట్టేసి 5 మందితో కూడినటువంటి ఒక కమిటీ వేసి నియోజకవర్గ కార్యకలాపాలను ఆ 5 మంది పర్యవేక్షిస్తారు అని అయితే చెప్పారు. 5 మంది కమిటీలో ఎంపీ, జనసేన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో పాటు అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబు, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఈ మర్రెడ్డి శ్రీనివాస్ ఒక ఆయన, ఇంకొక 5 మంది ఒక కమిటీ అయితే వేశారు. అయితే ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ మీద అయినా విమర్శలు, వాళ్ళ పార్టీ క్యాడర్ నుంచి కనుక కార్యకర్తల నుంచి కనుక కంప్లైంట్స్ కొనసాగుతూ వచ్చాయట. తాజాగా జనసేన అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకొని ఆ 5 మెన్ కమిటీ నుంచి కూడా మర్రెడ్డి శ్రీనివాస్ను పక్కన పెట్టేసి అక్కడ కిషోర్ అనే మరో వ్యక్తికి అవకాశం ఇచ్చారు. మొదట ఇన్ఛార్జ్గా ఆయన చక్రం తిప్పారు. ఆ తర్వాత దాని నుంచి ఆయన కుదించేసి 5 మందితో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఆయన ఉంచారు. చివరికి ఇప్పుడు ఆ కమిటీ నుంచి కూడా ఆయనను పంపించి తీసేశారు. సో మరి పిఠాపురం జనసేన పార్టీలో వర్గ విభేదాలు రాజ్యం వెళ్తున్నాయనో, లేకపోతే అక్కడ పార్టీ అనుకున్నంత స్థాయిలో ముందుకు వెళ్ళడం లేదు అనో, కార్యకలాపాలు అనుకున్నంత స్థాయిలో విజయవంతం అవ్వడం లేదనో, కారణాలు ఏవైనా కానివ్వచ్చు, కానీ అక్కడ ఈ 18 నెలల కాలంలో జనసేన పార్టీ నుంచి కీలకంగా వ్యవహరించిన మర్రెడ్డి శ్రీనివాస్ని అయితే దాదాపు పక్కన పెట్టేసుకుంటూ జనసేన అధ్యక్షుడైతే నిర్ణయం ప్రకటించారు.